సేవకు ప్రతిరూపం మార్గదర్శి అని లయన్స్ క్లబ్ కార్యదర్శి సుద్దరాజు నాగరాజు అన్నారు. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణలో బుధవారం మదర్ తెరిసా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజ సేవలో లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. ఎల్సీఐఎఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ రోగులకు సేవ చేసి తన సేవాభావం అందరికీ తెలియచేసిందని అన్నారు. భారతరత్న అవార్డు పొందిన ధన్య జీవని ఆమె అన్నారు. సత్య బ్రహ్మారెడ్డి, కాగిత మహంకాళి, భూపతిరాజు హరనాథరాజు, బుద్ధిరాజు సుబ్బరాజు, గుట్టుముక్కల రాము, పాలతీర్థపు నరసింహారావు, నంబూరు కాశీ శిశురావు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు దూరంపు నారాయణ రెడ్డి ఏర్పాటు చేసిన మిఠాయిలు, రోగులకు పండ్లు, రొట్టెలు, దుప్పట్లు పంపిణీ చేశారు. జన్మదినోత్సవం సందర్భంగా ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఒకసారి చూడండి. గ్రూప్ పెట్టమండి. మీరు ఇల్లు లైన్ చేయండి. అమ్మ ఎలా చూడండి ఒకసారి. మీరు అటు ఇటు మదర్ తెరిసా బొమ్మ కనబడతలేదు. ఈరోజు మదర్ తెరిసా జన్మదిన సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఉండి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క జన్మదిన వేడుకల కార్యక్రమానికి అందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు, నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మదర్ తెరిసా యొక్క జన్మదినాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాం. కరుణామయి విశ్వమాతగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ మదర్ తెరిసా ఆమె ఆల్బేనియా దేశంలో పుట్టినప్పటికీ కూడా భారతదేశంలోని తమ కార్యస్థానంగా చేసుకుని తన యావత్ జీవితం కూడా అనాథలకు, సమాజంలో వెలివేయబడిన వారికి, కుష్ఠరోగులకు తమ యొక్క అమూల్యమైన సేవలు అందించి మదర్గా ఆమె స్థిరపడింది. మానవ సేవే మాధవ సేవ అనేది గాఢంగా నమ్మి ఆమె తన సేవల్ని కొనసాగించి కోట్లాది మందికి ఆరాధ్య దేవతగా ఆమె ప్రపంచంలోనే నిలబడినటువంటి సందర్భం. మేము గత 25 సంవత్సరాలుగా కూడా లయన్స్ క్లబ్ పరంగా ఇదే వేదిక పైన ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్న సంగతిని అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. నిస్వార్థ సేవలు అందిస్తున్న వారందరినీ కూడా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఇదే విధమైన సేవల్ని సిబ్బంది కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మదర్ తెరిసా జన్మదిన వేడుకలను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్నాము. సేవకు ప్రతిరూపం మదర్ తెరిసా. లయన్స్ క్లబ్ కూడా సేవకు ప్రతిరూపం. మరి ఈ సందర్భంగా మదర్ తెరిసా విదేశీయులైన భారతీయ పౌరసత్వం తీసుకుని భారతదేశంలోనే ఆవిడ ఉండిపోవటం, భారత దేశం యొక్క అత్యున్నత పురస్కారం భారతరత్న ఆవిడ పొందటం, ఆవిడ సేవలకి అది ఒక పురస్కారంగా మనం గౌరవించుకోవాలి. ఆ సేవనే మేము లయన్స్ క్లబ్ ద్వారా అందరికీ కూడా మండల వ్యాప్తంగా అనేక రూపాల్లో ఈ సేవలు అందిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఏటా కూడా మనం ఎక్కడో ఒక చోట మదర్ తెరిసా జన్మదినోత్సవం చేస్తున్నామని మీకు తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. సేవ పేరు చెప్తే ప్రతిరూపంగా మనం గుర్తుంచుకునే వ్యక్తి ఎవరంటే మదర్ తెరిసా. ఆవిడ మన దేశంలో పుట్టకపోయినా కూడా మన దేశం వచ్చి ఇండియా మీద ఉన్న ప్రేమ మరణాలతో మనకి సేవలు అందించి దేశం మొత్తం మీద ప్రతిష్టాత్మకమైన భారతరత్న బిరుదును తీసుకున్నారు అంటే మన దేశం గుర్తించింది కాబట్టి ఆవిడకే ఆ బిరుదుని ఇవ్వడం జరిగింది. అట్లాగే మా ఆసుపత్రి ఉంది, మేము కూడా సేవా దృక్పథంతో ఉండమనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ పేరు చెబితేనే సేవ, అటువంటి వారు కూడా మమ్మల్ని గుర్తించి వాళ్ళు
జన్మదిన పురస్కారాన్ని ఇక్కడ చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మదర్ తెరీసా శుభాకాంక్షలు అండి. మదర్ తెరీసా గారు ఈ దేశానికి ఎంతగానో సేవలు చేశారు. మేమందరం అయితే ఆవిడ సేవల్ని ఎంతగానో గర్విస్తామండి. ఒక వాంతి అయినప్పుడు చేతులతో పట్టి పేషెంట్లు వాంతి చేతులతో పట్టి కూడా ఆవిడ ఎంతో సేవ చేశారు. నిజంగా ఆవిడని బట్టి మేమందరం కూడా నిదర్శనంగా తీసుకుని అటువంటి సేవలు మేమును పేషెంట్లకి చేస్తూ వస్తున్నామండి. మాలాంటి వాళ్ళకి అందరికీ ఆవిడ ఎంతో మాకు నిదర్శనం అండి. ఆవిడ జాలి, పేషెంట్ల ఎడల చూపిన ప్రేమ, జాలి అవన్నీ కూడా మాకు ఎంతగానో ఆదర్శం. అట్టి రీతిలో మేమందరం కూడా ఉంటున్నాము. ఈరోజు ఇక్కడ ఈ లయన్స్ క్లబ్ వారి అరేంజ్ చేసిన ఈ యొక్క జన్మదిన కార్యక్రమంకి వందనాలు. అందరికీ కూడా ఇచ్చిన ఈ యొక్క వస్తువులను బట్టి కూడా ఎంతగానో లయన్స్ క్లబ్ గారికి వందనాలండి.